అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. నా ప్రియ సహోదరులారా, అందరు బాగున్నారా? ఈ సమయంలో దేవుని వాక్యం దగ్గరికి వస్తాం. అందరూ కూడా చక్కగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరూ క్షేమంగా ఉండాలని మేము ఆశిస్తూ ఉన్నాం. నిర్గమకాండం 33వ అధ్యాయము 19వ వచనం. నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచెదను. నా ప్రియ సహోదరులారా, దేవుడు మంచివాడన్న విషయం మనము తెలుసుకోవాల్సిన విషయం ఎంతో ఉంది. దేవుడు మంచివాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో అనుకుంటాను, యెహోవా మంచివాడు అని రాస్తుంది. ఈ భూమి మీద మంచిది ఏదన్నా ఉంది అంటే అది దైవమే. మంచివాడు ఒక్కడే. అర్థమవుతుందా? అవును, మంచివాడు ఒక్కడే. ఇక ఈ భూమి మీద ఎందరో లేరు. నా ప్రియ సహోదరులారా, మత్తయి సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో మంచివాడు ఒక్కడే అని రాస్తుంది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మంచివాడని ఎలా? యోహాను సువార్త 10:11లో ఆయన మంచి కాపరి అని, మంచి కాపరి తన ప్రాణం పెట్టునన్న విషయాలు 11వ వచనంలోనూ 14వ వచనంలో మనం చూస్తాం. ఆయన మంచి కాపరి అంటే మంచివానికి ఉండే లక్షణాలు ఏముంటాయి? ఇదే 19వ వచనం చదువుతున్నాను. 33వ అధ్యాయం 19వ వచనం. నేను కరుణించు వాని కరుణించదును, ఎవరిని కరుణించదునో వాని యందే కనికరపడదను. అంటే ఆయనలో ఉన్న మంచితనం ఏంటంటే కనికరం. అంతే అనుకుంటారా? ఇంకా చూడండి, 34వ అధ్యాయం చదువుతాను. ఆయనలో ఉన్న మంచితనం ఏంటంటే చాలా గొప్ప కనికరం కలిగిన వాడు. అర్థమైందా? దేవునిలో ఉన్న మంచితనం అన్నమాట. నిర్గమకాండం 34వ అధ్యాయము మోషే ఎదుట ఆయన ఏం కనపరిచాడో చెప్తున్నాను. 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు, యెహోవా కనికరము, దయయు, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మంది కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని, కుమారుల దోషమును కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. దేవుడు కరుణించేవాడని, దేవుడు దయగలవాడని, దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడని, దేవుడు విస్తారమైన కృపాసత్యము గలవాడన్న విషయం మోషేకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరులారు, ఒకవేళ యేసు ప్రభువును తెలుసుకోలేదేమో. యేసు ప్రభు చాలా కనికరం కలిగిన వాడండి. చాలా మంచివాడు, చాలా దీర్ఘశాంతం కలిగిన వాడు, చాలా కృప కలిగిన వాడు. పాపం ఎక్కడ విస్తరించునో ఆయన కృప అపరిమితంగా విస్తరించింది. ఆ కృప చేతనే మనం రక్షణ పొందగలం, నిత్య నరకాన్ని తప్పించుకోగలం, పరలోకం చేరగలం. ఆ కృప ద్వారానే. ఇక మరొక ఆప్షన్ ఏమి లేదు మిత్రులారా. అదే ఆయన మంచితనం. అవసరమైతే అంటే మానవుల్లో మంచిది ఏది లేదు. అర్థమవుతుంది నేను చెప్పేది. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో నా ప్రియ సహోదరులారా, మానవుని శరీరంలో మంచిది ఏది లేదు. అర్థమవుతుందా? ఒకవేళ మంచివారి కొరకు రోమా 5:7లో మీరు చదివితే మంచివారి కొరకు ఎవరైనా ఒకరు ప్రాణం పెట్టచ్చు. మనం ఎలాంటి వారం? దేవుడు మంచివాడని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
నేను చదువుతాను, ఒకసారి ఆలకించండి నా ప్రియ సహోదరులారా. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఈరోజు ఈ విషయాన్ని మనం ఎరుగుట ఎంత మంచిదంటే, ఆహ్, నేను చదువుతున్నాను. దేవుడు మన ఎడల ఉన్నటువంటి ఆ ఉద్దేశాలు ఎంత ప్రశస్తం. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచును ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇతను గదండీ మంచివాడు. మంచివాని కొరకు ఎవరైనా చనిపోతారేం గానీ, పాపాత్ముని కొరకు ఎవరు చనిపోతారు? ఈయనే గదా కరుణ గలవాడు, దీర్ఘశాంతం కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన మంచితనం ఎంత గొప్పదో తెలుసా? అర్థమైందా? ఆయన మంచితనం. ఆత్మఫలాల్లో ఒకటి మంచితనం. వెలుగు ఫలాల్లో గూడా మంచితనాన్ని చూస్తాం. ఎఫెసీలో చూస్తాం. అర్థమవుతుందా? నా ప్రియ సహోదరులారా, ఎఫెసీ 5:9లో వెలుగు ఫలాల్లో సమస్త విధములైన మంచితనం అని ఉంటది. అంటే ఇవన్నీ దేవుడే ఇస్తాడని అర్థం. ఆత్మ ద్వారానే పొందుకోగలం. మనలో లేవు. మనలో మంచిది ఏది కూడా లేదు. దేవుని ద్వారానే ఏదైనా పొందాలి. అర్థమైందా? ఆత్మ ఫలాల్లో మంచితనం ఒకటి. అందుకే ఈ ఈ భూమి మీద మంచివారు ఎవరన్నా ఉన్నారంటే వారు దేవుని కలిగిన వారే, అంతే. ఏదో మంచి పేరు పొందడానికి, మంచివాడు అనిపించుకోవడానికి మనుషుల ద్వారా ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. అది కాదు. దేవుని ద్వారా మంచిగా చేయబడాలి. ప్రవర్తనలో, క్రియల్లో, తలంపుల్లో, ఆలోచనలో దేవుని ద్వారా మనం చక్కజేయబడాలి. మంచివాడంటే ఏంటి? 10 మందికి ఏదో ధనం ఇచ్చినంత మాత్రాన మంచివాడైపోతాడా? హృదయ అంతరంగములన్నీ కూడా శుద్ధి చేయబడాలి. పాపము ప్రక్షాళన చేయబడాలి. అప్పుడే ఆ వ్యక్తి మంచివాడిగా మారతాడు. పాప స్వభావం పోద్ది. కాటు వేసే స్వభావం పోద్ది. పనికిమాలిన స్థితి పోతుంది. ఎలా ఎలా మారిపోతాడంటే, అతని దేహంలో ఉన్న ప్రతిదీ కూడా మంచిగా ఉంటది. అర్థమైంది నా సహోదరులారా? చాలా అద్భుతంగా ఉంటది. అది దేవుడు మాత్రమే చేయగలడు. బైబిల్‌లో అపోస్తల కార్యములు 24 అధ్యాయం 27 వచనంలో ఫెస్తు అనే ఒకడున్నాడు. ఆయన ఏం చేశాడంటే, యూదుల ద్వారా మంచి పేరు, మంచివాడు అని అనిపించుకోవడానికి ఏం చేశాడు? ఆహ్, పౌలు పౌలు విషయంలో నా ప్రియ సహోదరులారా, తీర్పు తీర్చలేకపోయాడు. చక్కగా చెప్పలేకపోయాడు. మంచివాడు అనిపించుకోవాలి. అర్థమైందా? అవును. ఈరోజు మంచివాడు అనిపించుకోవడానికి ప్రజల మధ్య అధికారులు ఏదేదో చేస్తున్నారు. మంచివాడు, అబ్బా! మా నాయకుడు చాలా మంచివాడు, మా సేవకుడు చాలా మంచివాడు అని అనిపించుకోవడానికి ఏదో చేస్తున్నారు. లోపల నుంచి చేసేది కాదది. ఎంతో కుయుక్తితో జరిగించే కార్యాలు ఇవన్నీ కూడా. ప్రియ సహోదరులారా, ఈ భూమి మీద మంచివాడు దేవుడే, మంచి కాపరు దేవుడే. అర్థమైందా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ భూమి మీద మనం జీవించాలన్న విషయం. ఎందుకంటే దేవుని ద్వారానే మనం మంచివారం కాగలం. ఇక మరొక ఆప్షన్ మనకేమి లేదు. ఏ ఏ చెడిపోయినటువంటి ప్రాంతం అనగా నజరేతు ఉందో, ఆ నజరేతులో పిలుపు అన్నాడు, నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా? దేవుడు చేయగలడండి. ఒకవేళ నీ జీవితంలో మంచిదేది రాలేదని అందరూ అనుకోవచ్చు. ఈడు చెడిపోయినవాడు, పాడైపోయినవాడు అని అనుకోవచ్చులే కానీ, దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా ఈ భూమి మీద లేదు. ఈ భూమి మీద దేవునికి అసాధ్యమైనది. నీ జీవితంలో మంచిని దేవుడు తీసుకురాగలడు. చెడిపోయి, పాడైపోయి నిత్య నరకానికి పాత్రుడైన నిన్ను నన్ను కూడా దేవుడు మంచివాడిగా చేయగలడు. చాలామందట యోహాను సువార్త 7వ అధ్యాయంలో, ఎందుకంటే ఆయన ఉదయం లేచినాంచి పరిసయ్యులు, శాస్త్రుల మధ్య ఉండేవాడు. రండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. పండుగలో యూదులు ఆయన ఎక్కడ అని ఆయన్ను వెదకుచుండిరి. మరి జనసమూహంలో ఆయన గూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడని, మరికొందరు
కాడు. ఆయన జనులను మోసపుచ్చువాడనిది. కొంతమందేమో ఈయన చాలా మంచివాడండి, చాలా దైవికంగా ఉన్నాడు అనుకున్నారు. కొంతమంది మాత్రం ఈరోజు గూడా మన గురించి కొంతమంది మంచిగా అనుకోవచ్చు, కొంతమంది చెడ్డగా అనుకోవచ్చు. ఇప్పుడు నా గురించి సమాజానికి తెలీదా? క్షమించండి. నా గురించి దేవునికి తెలీదా? నేనెంత దుర్మార్గుడినో, ఎంత చెడిపోయిన వాడినో, ఎంత మంచివాడినో, దేవుని ద్వారా ఎలా నేను చేయబడ్డానో, ఒకవేళ సమాజానికి తెలియకపోయినా దేవునికి తెలీదా? ప్రియ సహోదరులారా, నా బతుకేంటి? నా జీవితం ఏంటి? దేవునికి తెలీదా అండి? నా సాక్ష్యం ఏంటి? హ్మ్. నా నా ప్రవర్తన ఏంటి? ఇవన్నీ కూడా తెలీదా? దేవునికి తెలీదా అండి? మనుషులు అపార్థం చేసుకోవచ్చు గానీ, అయితే దేవుడున్నాడు గదండీ! ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన ఎంతో నేనైతే దేవుడు తప్ప మంచివాడు ఎవడు లేడు. ఆయన దయ ద్వారానే ఏదో బతుకుతున్నా భూమి మీద. అలా బతుకుతూ ఉన్నా. నేనేదో పెద్ద గొప్పవాడినని కాదు. కాబట్టి నేను ఏమై ఉన్నానో అది దేవునికి బాగా తెలుసు. నా బ్రతికేంటో, నా జీవితం ఏంటో ఆయనకు బాగా తెలుసు. ప్రజలైతే బురద జల్లడానికి సిద్ధంగా ఉంటారు. అందరి కోసం. కాబట్టి మన మన జీవితాలేంటో మన ప్రభువారికి బాగా, కాబట్టి జాగ్రత్తగా ఉందాం. ఆయన మంచితనమంతా మనకు కనుపరుస్తాడు. అందుకే తన ప్రాణమే ఇచ్చేశాడు. ఆయన మంచితనం సిలువలో కనిపించట్లేదా? ఆయన మంచితనం పాపులను క్షమించట్లో కనిపించట్లేదా? కనిపించట్లేదా ఆయన మంచివాడని? కనబడుతుందండి. భూప్రపంచం మొత్తానికి తెలుసు ఈయన మంచి దేవుడని. ఈయన గొప్ప దేవుడని. అర్థమైందా? ఇంకా అనేకులు తెలుసుకోవాలి. కాబట్టి ఆ సమస్త విధములైన మంచితనాన్ని మనం కలిగి, ఎందుకంటే బైబిల్‌లో చాలామంది మంచివారు ఉన్నారు. ఎంతోమంది దేవుని ప్రజలు దేవుని చేత మంచివారుగా చేయబడ్డారు. అర్థమైందా? అవును. అననీయ అనేటువంటి ఒక మంచివాడు. అలా బైబిల్ మంచి పేరు పొందినవారు. యోహాను అపోస్తలుల గారు 6వ అధ్యాయంలో మంచి పేరు పొందిన వారి పరిచర్యకు ఏర్పాటు చేశారు. మంచి సాక్ష్యం ఉండాలి. ఈ మంచి దేవుణ్ణి వెంబడిస్తున్న నీవు పరిచర్య చేయాలంటే నిజమే. కొర్నేలి 10వ అధ్యాయము 22వ వచనం. కొర్నేలి శతాధిపతి మంచి పేరు కలిగినవాడు. అర్థమైందా? 16వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలుల కార్యంలో తిమోతి కూడా మంచి పేరు పొందిన వాడే. ఇట్లా మంచి పేరు పొందిన బిడ్డలున్నారు. దేవుని కొరకు బతికేవారు ఉన్నారు. అందుకే క్రైస్తవ్యం నిలబడి ఉంది. కాబట్టి దేవుని చేత మంచిగా చేయబడి, చక్క చేయబడి, పాపపు జోలికి ఇక వెళ్ళక పరిశుద్ధంగా జీవించాలని ఈ మంచి దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఈ మంచి దేవుడు ఎంతైనా కనికరించగలడు, కృప చూపగలడు, దీర్ఘశాంతం చూపగలడు. ఆయన నిన్ను అద్భుతమైన రీతిలో మార్చగలడు. ఈ మంచి దేవుడిని నమ్ముతావా? ఈ మంచి దేవుడు నీకు పరలోకాన్ని ఇస్తాడు. ఈ మంచి దేవుడు నిత్య నరకాన్ని తప్పిస్తాడు. శ్రమ నుండి తప్పిస్తాడు. కనుక ఇది ఇరుకు మార్గం కావచ్చు, ప్రభు నిన్ను ఆదరిస్తాడు. ఈ మంచి దేవుణ్ణి, ఈ మంచి కాపరిని, మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి నమ్మి ఆయన వెంబడిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. ఎంతవరకు మీరు ఇచ్చిన మంచి మాటల కొరకు స్తుతిస్తూ, మంచి దేవా, మంచి కాపరి మా కొరకు ఈ భూమి మీద వచ్చిన దేవా, నీ మంచితనం అంతా మా ఎదుట కనపరుస్తూ వచ్చావు. ఆ సిలువను చూడగానే తండ్రి, నీ మంచితనం ఏంటో మాకు అర్థమవుతుంది తండ్రి. మానవుల కొరకై, మానవ శరీరంలో మంచిదేది లేదు నాయన. నా ప్రభువా, ఆత్మ ద్వారా తప్ప, నీ సిలువలో కార్చిన రక్తం ద్వారా తప్ప మేము మంచిగా మారలేం. మేమంతా దౌర్భాగ్యులమే. కనికరించే సాయం చేయి. దయగలిగిన తండ్రి, నీ కృప ఎంతో ఉన్నతమైందయ్యా. మా ప్రియుల కుటుంబాలను నువ్వు మంచిగా చేయండి. నజరేతులోని మంచిదేది రాలేదు. నువ్వు దేంట్లో నుంచైనా మంచిదాన్ని తీసుకురాగలవు. చెడిపోయిన పాడైపోయిన హృదయాలను నువ్వు మంచి చేయగలవు. మా ప్రియులందరినీ మీరు కట్టండి. మీరే సహాయం చేయమని మీ దయను కృపను కోరుతూ, చక్క చేసే దేవుడు, ఆదరించే దేవుడు అందుకని నమ్మి స్తుతిస్తూ, మా కొరకు ప్రార్థించండి బ్రదర్, సహోదరుడాన్ని కోరుకున్న ప్రతి ఒక్కరి కొరకై మీ సన్నిధిలో వేడుకొనొచ్చు. ఆదరించి కనికరించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.